సముద్రగుప్తుడు ఉత్తర భారతదేశం మొత్తం దిగ్విజయాలు మొత్తం ఆక్రమించుకుంటున్న టైంలో, ఇదే టైంలో విష్ణుకుండెల్లో మన ఆంధ్రదేశంలో పరిపాలన చేస్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాల్సింది, సముద్రగుప్తుడికి సమకాలీకులైన రాజవంశం విష్ణుగుప్తులని గుర్తుంచుకోండి. అసలు గుప్త వంశానికే సమకాలీకులైన విషయం గుర్తుంచుకోండి ఒకటి. రెండో విషయం ఏందో తెలుసా, సముద్రగుప్తుడు పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన కనిపించిన ప్రతి రాజవంశం దగ్గరికి యుద్ధానికి పోయిండు. ఫస్ట్ ఉత్తర భారతదేశానికి పోయి ఉత్తర భారతదేశం మొత్తం ఆడుకుంటాడు, పోయి వాళ్ళందరినీ ఓడిస్తాడు. 9 నాగవంశాలని మన ఇండియన్ హిస్టరీలో చదువుతాం. నవనాగులను ఓడించాడు, నవనాగులు 9 రాజవంశాలను ఓడించాడు. అదేవిధంగా యజ్ఞసేనుడని ఒక రాజు ఉంటే వానిపై వాయువ్య భారతదేశంలో ఓడిస్తాడు. అదేవిధంగా 18 ఆటవిక తెగలు బెంగాల్ ప్రాంతంలో ఉంటే, ఈశాన్య ప్రాంతంలో ఉంటే వాళ్ళని ఓడించడానికి పోతాడు. అన్ని రాజ్యానికి రావటం యుద్ధాలు చేసుకుంటూ వచ్చి వాళ్ళందరినీ ఓడించి వచ్చి ఇంటి దగ్గర కొద్ది రోజులు రెస్ట్ తీసుకుందామని కూర్చుంటాడు. అప్పుడు ఆయన రెస్ట్ తీసుకుంటున్న టైంలో ఆయన పరిపాలన చేస్తుంటాడు. ఉత్తర భారతదేశంలో దిగ్విజయాలు కొనసాగిస్తున్న సమయంలో మన దక్షిణ భారతదేశంలో విష్ణుకుండెలతో పాటు మొత్తం 13 రాజవంశాలు ఉన్నాయి. విష్ణుకుండెలతో పాటు 13, అంటే వాళ్ళొకటి, మిగతా వాళ్ళు 12 మంది ఉన్నారు. ఈ 12 రాజవంశాల వాళ్ళు సముద్రగుప్తుడికి సమకాలిక రాజులు, గొప్ప గొప్ప ప్లేస్లో ఉన్నారు. దక్షిణ భారతదేశం మొత్తం బిట్లుగా చేసుకొని పరిపాలన చేసుకుంటారు. అయితే సముద్రగుప్తుడు మొత్తం ఉత్తర భారతదేశ దిగ్విజయాలు సాధించి ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటుంటే విష్ణుకుండెలను పోయారు ఆయన దగ్గరికి. విష్ణుకుండెలను పోయి, రాజా నీ నెక్స్ట్ ట్రిప్ మా వైపేనా అని అడిగారు. అప్పుడు విష్ణుకుండెలని పోయి ప్రత్యేకంగా సముద్రగుప్తుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు దండయాత్రకి ఎప్పుడు వస్తున్నావు మా దగ్గరకని అడిగారు. ఆయన ఇదేంది, నేను దండయాత్రకు వస్తున్నాను మీరు భయపడాలి కానీ మీరే వచ్చి దండయాత్రకి ఎప్పుడు వస్తారేంద్ర అడుగుతారు ఏంద్ర అంటే, అట్ట కాదు రాజా, నువ్వు ఉత్తర భారతదేశం మొత్తం దిగ్విజయాలు సాధిస్తున్నావు కదా, నీ నెక్స్ట్ ట్రిప్ దక్షిణ భారతదేశం అయితే మీరు వచ్చి మమ్మల్ని అందరినీ ఓడిస్తారు. ఆ ఓడిపోయే వాళ్ళలో మీ ఒకళ్ళం అవుతాం, ఖచ్చితంగా నీ సత్తా అలాంటిది. అందుకని మీ ముందే రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, నువ్వు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి దండయాత్రకు రా, కాకపోతే దయచేసి మా జోలికి రా, మాకు మిగతా 12 వాళ్ళని ఓడించుకుంటావో ఏం చేసుకుంటావు నీ ఇష్టం అని చెప్పి పోయి ఆయనకి ఇంటిచ్చి వచ్చారు. నువ్వు రా, నీకు రావాలనుకుంటే రారా అని పోయి చెప్పొచ్చారు. అందుకని రేపు పరీక్షలో ఒక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే, ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి చెందిన సముద్రగుప్తుని దక్షిణ భారతదేశానికి ఆహ్వానించిన దక్షిణ భారతదేశ, అది మన ఆంధ్రదేశ చక్రవర్తులు ఎవరంటే విష్ణుకుండినులు. డియర్ స్టూడెంట్స్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 ఎగ్జామ్ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి మన విజయవాడ హర్షిత అకాడమీ అందిస్తున్నటువంటి ఒక సదవకాశాన్ని వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఏంటంటే, ఎగ్జామ్ వాయిదా పడిందన్న విషయం అందరికీ తెలిసింది కాబట్టి మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇంకా పర్ఫెక్ట్గా ఈ సబ్జెక్ట్ మీద, అంటే అన్ని సబ్జెక్ట్ మీద సరైనటువంటి అవగాహనతో ఎగ్జామ్ రాయాలన్న ఉద్దేశంతో ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను వివిధ రకాలైనటువంటి టెక్స్ట్ సిరీస్ని కండక్ట్ చేస్తుంది. ఈ అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 యాస్పిరెంట్స్ అంతా కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాం. ముఖ్యంగా విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎన్నిసార్లు ఆ సబ్జెక్టు చదివినా కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటటువంటి తెలియాలి. అంటే ప్రతి ప్రశ్నని ఎలా అడుగుతున్నా అనేటటువంటి విషయాన్ని మీకు తెలియాలి. అది తెలియాలంటే ఎక్కువ ఎగ్జామ్స్ రాసినట్టయితే ఏ బిట్టుని ఏ టైప్లో అడగటానికి అవకాశం ఉంది, అదే బిట్టుని ఎన్ని రకాలుగా ఆన్సర్లను చేయడానికి వీలవుతుందని ప్రతి విషయాన్ని ఇప్పుడు ఎలా అంటే మనం ఆ ఎగ్జామ్స్ ద్వారా మనం ఎక్స్పీరియన్స్ సంపాదించుకుంటే అసలు ఎగ్జామ్కి దాన్ని బాగా ఆ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ అవకాశాన్ని మీరు ఇంటి దగ్గర ఉండి, అంటే మీ అంతటి మీరు ఎగ్జామ్స్ ఏదన్నా ప్రాక్టీస్ పేపర్లు పెట్టుకొని చేస్తే అది సక్సెస్ కాలేరు. దీనికి అవకాశం కల్పిస్తున్నటువంటిది ఏంటంటే మన హర్షిత అకాడమీ విజయవాడ. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రతి సబ్జెక్టు ఎక్స్పర్ట్ అనేటువంటి లెక్చరర్స్ చేత ఈ ఎగ్జామ్ పేపర్లను తయారు చేయించడంతో పాటు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాటిని అనాలిసిస్ చేయించడానికి కూడా మంచి అవకాశం ఇచ్చారు. దీనిని అతి తక్కువ ఫీజుతో వీళ్ళు అందిస్తున్నటువంటి అవకాశాన్ని మీరందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను. దీనిలో ప్రత్యేకంగా ఏపీపీఎస్సిలో ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించినటువంటి 75 మార్కులకు సంబంధించినటువంటి దాన్ని ప్రతి ఎగ్జామ్ని, అంటే ఆఫ్లైన్లోను ఆన్లైన్లోనూ
నేనే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విద్యార్థి మిత్రులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇంకా 45 రోజులు టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ఎగ్జామ్స్ రాయటం మొదలుపెట్టినా కూడా రేపటి రోజున ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని మాట ఇస్తుంది హర్షిత్ అకాడమీ. దీనికి సంబంధించినటువంటి ఇంకా ఏమన్నా ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ నెంబర్కు సంప్రదించగలరు. అర్థమైందండి. ఉత్తర భారతదేశ ప్రసిద్ధి చెందిన గొప్ప చక్రవర్తి సముద్రగుప్తుని దక్షిణ భారతదేశానికి ఆహ్వానించిన రాజవంశం అంటే విష్ణుకుండెలని పెట్టండి. అంతేకాదు వీళ్ళు ఇచ్చిన ఐడియాని సముద్రగుప్తుడు స్వీకరించాడు. వచ్చి 12 మందిని ఓడించిండు. 12 మందిని ఓడించి ఇలా జోలికి మాత్రం రాలేదు. ఈయన ఓడించిన వాళ్ళలో మన ఆంధ్రదేశ చక్రవర్తి వేంగి చక్రవర్తి, శాలంకాయన చక్రవర్తి అయినటువంటి అస్థివర్మ ఓడిపోతాడు. అదేవిధంగా ప్రాచీన పల్లవ చక్రవర్తి అయిన విష్ణుగోపుడు ఓడిపోతాడు. అంటే వాళ్ళ వంశంలో వాళ్ళు గొప్పోళ్ళు, కానీ సముద్రగుప్తుడి చేతిలో ఓడిపోయారు. అంటే చూడండి, వీళ్ళు ముందే దూరదృష్టితో ఆలోచించారు. మన విష్ణుకుండెళ్ళు వాడు వస్తే చాలా మందిని ఓడిస్తాడు, వాళ్ళు మనం ఎందుకు ఓడిపోవటం, వాడిని పోయి బతిలాడుకుంటే పోలే అన్నాను. అంటే సముద్రగుప్తుని దక్షిణ భారతదేశానికి సముద్రగుప్తుని దక్షిణ భారతదేశానికి ఆహ్వానించినటువంటి రాజవంశం ఏంటంటే విష్ణుకుండెనుడు. ఒక బిట్టు. 5వది అర్థమైంది కాండి. ఇంకొక ముఖ్యమైన బిట్ ఏంటంటే ఆంధ్రదేశాన్ని పరిపాలన చేసిన ప్రతి రాజవంశానికి చరిత్రను మనం చదువుకోవాలంటే సాహిత్య ఆధారాలు ఉంటాయి, లిటరీ సోర్సు, మళ్ళీ ఇన్స్క్రిప్షన్స్, శాసన. సముద్రగుప్తుడిని దక్షిణ భారతదేశానికి ఆహ్వానించిన రాజవంశం అంటే మనకి విష్ణుకుండెళ్ళు గుర్తుకొస్తారు. ఒకటి. రెండో విషయం ప్రత్యేకంగా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది 5వ ఇంపార్టెంట్ ఏంటంటే మన భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్రదేశంలో పరిపాలన చేసినటువంటి చక్రవర్తుల్లో వాళ్ళ చరిత్రని ఈరోజు మనం చదువుకుంటున్నామంటే మెయిన్ ఆధారాలు 2 ఉంటాయి. ఒకటి లిటరీ సోర్సు, సాహిత్య ఆధారం ఉంటుంది. రెండోది ఇన్స్క్రిప్షన్స్ అంటే శాసన ఆధారాలు ఉంటాయి. అది ఏ రాజవంశానికైనా అవి ఉంటుంటాయి. అయితే విష్ణుకుండెలకు ఉన్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే సాహిత్య ఆధారాలు అతి తక్కువ. సాహిత్య ఆధారాలు చాలా తక్కువ ఉన్నాయి. అలానే లేవు అని కాదు, సాహిత్య ఆధారాలు చాలా తక్కువ. వీళ్ళ చరిత్రకి మెయిన్ ఆధారాలు ఏంటంటే శాసనాలే మెయిన్ ఆధారాలు. 1 2 21 శాసనాలు వీళ్ళకి ప్రధానమైనటువంటి శాసనాలు ఉన్నాయి. 21 శాసనాలు ఉన్నాయి వీళ్ళకి సంబంధించిన రేపు అడుగుతాడు ఈ క్రింది రాజవంశాల్లో ఆంధ్రదేశ చరిత్రలో ఏ రాజవంశానికి శాసనాలే ప్రధానమైన ఆధారం అంటారు అంటే ఈ శాసనాలు. అర్థమైందండి. శాసన ఆధారాలే ముఖ్యమైన ఆధారాలు కలిగిన రాజవంశం అంటే విష్ణుకుండెన రాజవంశం. ఒకటి. 6వది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాజవంశానికి ఉన్న ప్రత్యేకత, గతంలో మీరు వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం చదివి ఉంటారు. భారతదేశాన్ని పరిపాలన చేసిన టోటల్ ఎక్కడో మగధని పరిపాలన చేసిన బృహద్రథ వంశం దగ్గర నుంచి మొదలు పెడితే మన భారతదేశాన్ని పరిపాలన చేసిన ఎంతోమంది ప్రాచీన చరిత్రలు చదివి ఉంటారు. ఏ రాజవంశంలోనైనా పలానా రాజు వాడు మగార్రా అని చెప్పుకోవటానికి వాళ్ళు కొన్ని యాగాలు చేసినని కూడా మనం చదువుతాం. ఉదాహరణకి అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగాలు, వాజపేయ యాగాలని చేసి ఉంటారని చదువుతాం. అశ్వమేధ యాగాలు, వాజపేయ యాగాలు, తర్వాత రాజసూయ యాగాలు చేశారని చదువుతాం. మరి ఈ రాజవంశానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏందో తెలుసా? గతంలో ఏ రాజులు చేయనటువంటి ఒక కొత్త యాగాన్ని ఆంధ్రదేశానికి కాదు భారతదేశానికి వీళ్ళు పరిచయం చేశారు. ఆ యాగం ఏంటంటే యాగం చేస్తున్నప్పుడు మనిషిని చంపుతూ యాగం చేస్తారు. మనిషిని చంపుతూ యాగం చేయటం అంటే ఆ యాగాన్ని ఏమంటారంటే నరమేధ యాగం. నరుణ్ణి చంపుకుంటూ యాగం చేసేటటువంటి యాగం అంటే ఈ నరమేధ యాగం చేసిన రాజవంశంగా ఇది చరిత్రలో నిలిచిపోయింది. అర్థమైందండి. బాగా గుర్తుంచుకోండి, నరమేధ యాగాన్ని చేసిన రాజవంశం అని చెప్పి ఈ రాజవంశాన్ని చెప్తారు. నెక్స్ట్ మరి ఇంకేమన్నా ఈ రాజవంశానికి ఏమన్నా ప్రత్యేకత ఉందా అంటే నెంబర్ 7, భారతదేశాన్ని పరిపాలన చేసిన చక్రవర్తులలో నాకు తెలిసినంత వరకు, నా పరిజ్ఞానంలో నాకు తెలిసినంత వరకు న్యాయానికి నీతికి నిలబడినటువంటి చక్రవర్తులు ఎవరంటే విష్ణుకుండెనలే. ఎంత అద్భుతమైనటువంటి న్యాయ నిర్వహణ అంటే వీళ్ళు ఎప్పుడూ కూడా ఎంత టాలెంట్ ఉండి
ఎంత ఆ శక్తి సామర్థ్యాలతో రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలన చేస్తున్నప్పటికీ కూడా మా బలము స్వతహాగా మాకు వచ్చింది కాదు, మేము ఆ శ్రీపాద భక్తులం అంటే ఆ శివుడి భక్తులం, ఆ శివుడి యొక్క దయాదాక్షిణ్య వలని మేము సుభిక్షంగా ప్రజలని పరిపాలన చేస్తున్నాం అని చెప్పటంతో వినయ విధేయతలను ప్రదర్శించటంతో పాటు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక చరిత్ర చెప్తారు వీళ్ళ యొక్క న్యాయ నిర్ణీత విషయంలో. ఏంటంటే న్యాయం కోసం ప్రత్యేకంగా కొన్ని సూత్రాలను పాటించటం, అంటే న్యాయానికి శిక్షలు వేయటం అంటే కొన్ని ఉదాహరణకి దేవాలయం ముందు ప్రమాణం చేయించటం కానీ కొన్ని సూత్రాలను పాటించేటట్టు చేసి ప్రజల్లో అంటే తప్పు చేసినోడు దేవుడి ముందు ప్రమాణం చేయాలంటే భయపడేటట్టుగా కొన్ని దివిటీలు ఏర్పాటు చేయటంతో పాటు వీళ్ళు చేసి రాజవంశాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి చక్రవర్తి ఉన్నాడు, రెండవ మాధవవర్మ న్యాయశీలతలో ప్రజలందరూ కూడా ఆయన జనాశ్రయుడని కీర్తించే స్థాయిలో చేశాడు. ఎలా అంటే రెండవ మాధవవర్మ కుమారుడు యువరాజుగా ఉన్నప్పుడు అతడు ఒకరోజు రథం మీద వెళ్తుంటాడు. రెండవ మాధవవర్మ పరిపాలన చేస్తున్నప్పుడు తన కుమారుడు రథం మీద వెళ్తుంటే ఆ రథం అశ్వాలు అదుపు తప్పి స్పీడ్గా ఇతన్ని అదుపు చేయలేని పరిస్థితుల్లో స్పీడ్గా వెళ్తున్నప్పుడు ఆ యువరాజు ఏం చేస్తారంటే వాటిని కంట్రోల్ చేయలేక రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక ఆవిడ ఆ రోడ్డు మీద చింతకాయలు అమ్ముకుంటూ తన పిల్లవాడు ఆడుకోవటానికి రోడ్డు మీదకి వస్తాడు. ఈ యువరాజేమో గుర్రాలను అదుపు చేయలేకపోతుంటాడు, ఆ రథం అదుపు తప్పి వెళ్ళిపోతుంటుంది, పరిగెత్తుతుంటుంది, స్పీడ్గా వెళ్తుంటుంది. అప్పుడు ఆ రోడ్డు పక్కన చింతకాయలు అమ్ముకునేటటువంటి ఆవిడ కొడుకు ఆడుకుంటూ రోడ్డు మీదకి వెళ్తాడు. ఈ యువరాజు పాపం దాన్ని ఎంత అదుపు చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ కంట్రోల్ తప్పి ఆ రథం ఆ పిల్లవాడి మీద నుంచి వెళ్ళిపోతే ఆ పిల్లవాడు అక్కడికక్కడ చనిపోతాడు. అప్పుడు ఆ తల్లి ఏడుస్తూ తప్పితే ఈ యువరాజు మళ్ళీ చక్రవర్తి గారి కొడుకు వాళ్ళని ఏమన్నంటే మళ్ళీ శిక్ష వేస్తారని చెప్పి ఆమె సైలెంట్గా ఉంటుంది. విషయం ఏందయ్యా అంటే ఆ పిల్లవాడు చనిపోతాడు. తర్వాత ఆ యువరాజు ఇంటికి వెళ్తాడు, రాజస్థానానికి వెళ్తాడు. ఆవిడ వాళ్ళ అమ్మ కుమిలిపోతుంటుంది. ఇది కొన్ని రోజులు జరుగుతుంది. విషయం ఏంటంటే తర్వాత కాలంలో ఈ విషయం రెండవ మాధవవర్మకి ఆ యువరాజు చెప్పడు. నాన్నగారు, నేను రథం వెళ్తున్నప్పుడు ఆ గుర్రాలు అదుపు తప్పి ఒక పిల్లవాడి మీద నుంచి వెళ్ళాయి, ఆ పిల్లవాడు మరణించాడు, వాళ్ళ అమ్మ ఏడ్చింది, ఆ అబ్బాయి చనిపోతూ వాళ్ళ అమ్మ ఏడ్చింది అన్న విషయం చెప్పడు. తర్వాత కొన్ని రోజులకి రెండవ మాధవవర్మకి తెలుస్తుంది. ఏమనంటే నీ కొడుకు వల్ల ఒక తల్లి బాధపడుతుంది, నీ కొడుకు చేసినటువంటి పని అని చెప్తే అప్పుడు యువరాజుని పిలిపించి అడుగుతాడు, అరే నువ్వు ఈ పని చేసినవా అంటే, అవును నాన్నగారు, మీకు చెప్తే తిడతారని నేను చెప్పలేదు, గతంలో నేను ఒకరోజు ఇలా చేశానని చెప్తే అప్పుడు ఆయన తన కొడుకుని తీసుకొని ఆ తల్లి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, అమ్మ, నా కొడుకు రథంతో తొక్కిచ్చి చంపినప్పుడు నువ్వు ఎందుకు నాకు కంప్లైంట్ ఇవ్వలేదు, నేను నా కొడుకు మీద శిక్ష విధించేవాడిగా అంటే అప్పుడు ఆమంటది, రాజా, ప్రజల్ని కన్నబిడ్డలుగా చూసుకునేది మీరే, శిక్షించేది మీరే, మీరు దేవుళ్ళు లాంటి వాళ్ళు, మేము ఎలా శిక్ష విధించటం, మేము ఎలా కంప్లైంట్ ఇస్తామని చెప్తే అప్పుడు చెప్తాడు, అమ్మా, నీకు ఎలా అన్యాయం జరిగిందో, నీకు పుత్రశోకం అనేది ఎలా జరిగిందో అది నాకు జరగాలి. ఎందుకంటే రాజైనా ఎవడైనా శిక్ష అని చెప్పి తన కొడుకుకే మరణశిక్ష విధించిన గొప్ప చక్రవర్తి రెండవ మాధవవర్మ. అంటే అలాంటి అరుదైనటువంటి చక్రవర్తుల్ని, న్యాయశీలత కలిగినటువంటి చక్రవర్తుల్ని ఆంధ్రదేశానికి అందించిన రాజవంశంగా చరిత్రలో నిలిచిపోయింది రాజవంశం. అర్థమైందండి? ఇవి ఈ రాజవంశానికి ఉన్నటువంటి హైలైట్స్. మళ్ళీ ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. ఒకటి, గుహాలయాలను నిర్మించిన రాజవంశం అంటే విష్ణుకుండెన్లు. రెండోది, సంస్కృత భాషకు రాజభాషగా పట్టాభిషేకం చేసిన దక్షిణ భారతదేశం మొట్టమొదటి రాజవంశం అంటే విష్ణుకుండెన్లు. దక్షిణ భారతదేశంలో బౌద్ధ మతానికి మంగళం పాడిన రాజవంశం అంటే విష్ణుకుండెన్లు. సముద్రగుప్తుని దక్షిణ భారతదేశానికి ఆహ్వానించిన రాజవంశం అంటే విష్ణుకుండెనులు. సంస్కృత భాషని రాజభాష చేసిన దక్షిణ భారతదేశం మొట్టమొదటి రాజవంశం అంటే విష్ణుకుండెనులు. బౌద్ధ మతానికి మంగళం పాడి హిందూ మతానికి ప్రాధాన్యత కల్పించిన దక్షిణ భారతదేశం మొట్టమొదటి రాజవంశం అంటే విష్ణుకుండెనులు.
ఉత్తర భారతదేశంలో అగ్రగామిగా పేరు పొందినటువంటి సముద్రగుప్తుని దక్షిణ భారతదేశానికి ఆహ్వానించిన రాజవంశం అంటే విష్ణుకుండెన్లు. శాసనాలే ప్రధాన ఆధారమైనటువంటి రాజవంశం అంటే విష్ణుకుండెన్లు. నరమేధ యాగం చేసిన దక్షిణ భారతదేశం మొట్టమొదటి రాజవంశం అంటే విష్ణుకుండెన్లు. అదేవిధంగా న్యాయశీలతతో ప్రత్యేకంగా శిక్షలు విధించినటువంటి, అదేవిధంగా గొప్ప న్యాయకోవిదుడిగా పేరు పొందినటువంటి రెండవ మాధవవర్మని దక్షిణ భారతదేశానికి అందించిన రాజవంశం అంటే విష్ణుకుండెన్లు. ఇవి ఆ రాజవంశానికి సంబంధించినటువంటి ప్రత్యేకతలు. మరి అంతా బాగానే ఉంది. అసలు ఈ రాజవంశం వాళ్ళు ఎప్పుడు పరిపాలన చేశారు, అసలు ఎవరు ఈ రాజవంశాన్ని స్థాపించాడు, అసలు ఈ రాజవంశాన్ని స్థాపించినటువంటి చక్రవర్తులు మొదట రాజధానిని ఎక్కడ పరిపాలన చేయటం మొదలుపెట్టారనే విషయాన్ని మనం ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కటి చర్చిద్దాం. చూడండి, విష్ణుకుండినులు అనే వాళ్ళు ఎవరికి వీళ్ళే స్వతంత్రంగా ఫస్ట్ నుంచి పరిపాలన చేశారా, లేదా ఎవరికైనా సామంతులుగా ఉండి పరిపాలన చేశారంటే మళ్ళీ సేమ్ పరిస్థితి. ఏంటంటే ఆంధ్ర శాతవాహనులు అనేటటువంటి వాళ్ళు మన దక్షిణ భారతదేశాన్ని పరిపాలన చేసేటప్పుడు ఆంధ్ర శాతవాహనులకి అక్కడక్కడ కొంతమంది సామంతులు ఉన్నారు. ఆ సామంతులలో కృష్ణా నదీ తీరంలో ఉన్నటువంటి సామంతులలో ఒక ప్రసిద్ధి చెందిన సామంతులు ఎవరంటే విష్ణుకుండెనులు. ఒక ప్రసిద్ధి చెందిన సామంతులు విష్ణుకుండెనులు అనే వాళ్ళు ఉన్నారు. ఆంధ్ర శాతవాహనులకు ఎప్పుడు వీళ్ళు విష్ణుకుండెనులు, మనం చెప్పుకునేటటువంటి ఇక్ష్వాకులు, ప్రాచీన పల్లవులు, శాలంకాయన్లు, వీళ్ళంతా సామంతులే. విష్ణుకుండెనులు సామంతులలో ఒక ప్రసిద్ధి చెందిన వర్గానికి చెందిన వాళ్ళు. మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్